Yesterday, Prime Minister of India, Narendra Modi, and along with the Chief Minister of Kerala, they visited Wayanad in the affected area. We are CPI welcoming it because though it is late, he came and visited all the places. And at the same time, they should declare immediate effect. We are asking the Prime Minister that this should, as a national calamity, L3 should be implemented so that everything will be covered. And really, it is a devastation. Very good, beautiful Kerala and nature gifted state. It has collapsed everything. After seeing all these things, really heartfelt like anything. So now I hope that the central government should come forward the war footing and help to save the Kerala beautification, Kerala people and the Kerala atmosphere. That's why we are again requesting the Prime Minister to help in the war footing there. ఇది కుంజేరే మట్టం అంటారు కేరళలో వాయనాడులో ఒక మారుమూల. ఈ కేరళ స్టేట్లోనే వాయనాడు అనేది చాలా ప్రకృతి అందచందాలతో కూడుకున్నటువంటి గాడ్ గిఫ్టెడ్ అంటారు, నేచర్ గిఫ్టెడ్ అంటారు. ఉన్న కేరళలో ఆంధ్రప్రదేశ్ వాయనాడు నెంబర్ 1. దీన్ని మా కొండ చర్యలు ఫారెస్ట్ ఇదంతా ఇంజున్నాయి. టౌన్షిప్ లాగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద పదాలు వచ్చేసి ఇది సహజంగా నేషనల్ కెలామిటీ. ప్రకృతిలో అయితే మేము ఏం చేయకపోని అంటారండి, చేయాలి. దీనికి రిక్షలు చెప్పినంట అది చేసిన శబ్దాన్ని చూసి ఆ పూర్వలు ఖాళీ చేసేవారు. అంటే మనకు ఉన్నటువంటి నిఘా విభాగాలు సరైన పద్ధతుల్లో లేదు. ఎప్పుడైనా ఇది ప్రత్యర్థులు దాడి చేసేటువంటి పద్ధతిలో నిఘా విభాగంలో ఉపయోగిస్తారు తప్ప ఈ నేచురల్ కెలామిటీలో ఫోర్కాస్ట్ కాన్సన్ట్రేషన్ ఏమైనా కానీ రీహాబిలిటేషన్ అవసరం. దీనిపై ఈరోజు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. మరి ఈ ముద్దబంది పూలాగా వచ్చిపోతే లాభం లేదు. దీనికేదో యుద్ధ ప్రాతిపదిక మీద ఇది జాతీయ విపత్తుగా గుర్తించి L3ని అమలు చేసేటప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు జాతీయ విపత్తు గుర్తించి రాబోతుంది. కానీ L3 అనేది ఇంకా సీరియస్గా ఉండేటువంటి నష్టం. ఆ విధంగా దాన్ని గుర్తించుకుని కోరుతున్నాం. రేపు ఏమవుతుందో తెలియదు. ఏమైనా కానీ ఈ కేరళకి పెద్ద నష్టం కల్పించబడుతున్నాం. చాలా బాధాకరం. చనిపోయిన వాళ్ళందరూ దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దాదాపు 70 మంది నిలిపారు. మొత్తం 450 మంది నిలిపారు. ఇంకొక 500 మంది ఇష్టపడుతున్నారు. ఇది దేశం మొత్తం మీద అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఉడతా బయటగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కూడా మాకు కావాల్సిన సహాయం బియ్యం, బట్టలు, మంత్రి స్పీకర్కి అన్ని కూడా సహాయం చేస్తున్నాం. ఏమైనా కానీ చనిపోయిన ప్రజా సంతాపం ఇస్తూ ఈ జాతీయ విపత్తు సంబంధించిన నష్టానికి చాలా బాధపడుతూ త్వరగా కోలుకోవాలి, రాష్ట్రం కోలుకోవాలి. ప్రజానీకానికి ఇంకా ఒక పునరావాస కార్యక్రమం కావాల్సిన. Save a life. Download UBlood app. UBlood for the new blood.